అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం క్రీస్తుని వెంబడించుడి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు మనకిచ్చిన మరొక ఆజ్ఞ, మరొక కట్టడం ఏంటంటే ఆయనను వెంబడించాలి. ఎవరైనా నన్ను వెంబడిస్తే అనే దాన్ని ప్రారంభిస్తూ నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? తన సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువనెత్తుకొని వెంబడించడం అంటే నిజంగా సిలువనెత్తుకొని వెంబడించడం అని కాదు, కానీ ఆ సిలువ సంబంధించిన మాటలు, ఆ సిలువ శ్రమలు, సిలువ శ్రమకు సాదృశ్యం అంటే శ్రమలు వచ్చినా తట్టుకొని శ్రమలకు లోనై నిలబడే జీవితాన్ని సిలువనెత్తుకొని జీవించటం సిలువ శ్రమలకు సాదృశ్యం. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించే సమయంలో ఒకవేళ శ్రమలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి సిద్ధపడే మనసు కలిగిన వారే ప్రభువుని వెంబడించాలని ప్రభు యొక్క ఆదేశము, ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ముందు నన్ను వెంబడించమని అంటున్నాడు. ఏవి వెంబడిస్తాయి? మనం లోకంలో చూసినట్లయితే గొర్రెలు కాసేవారి వెనకాల గొర్రెలన్నీ ఆ కాపరి వెనకాల వెంబడిస్తూ ఉంటాయి. చీమలు ఒకదాని తర్వాత ఒకటి వెంబడిస్తూ ఉంటాయి. యజమాని వెటి వెళ్తూ ఉంటే ఆ యజమాన్ని ఆ వెనుకున్నవన్నీ అనుసరిస్తూ ఉంటాయి, వెంబడిస్తూ ఉంటాయి. అవి జంతువులైనా, పశువులైనా, మనుషులైనా, చీమలైనా. తండ్రి ముందు నడుస్తూ ఉంటే వెనకాల చిన్నపిల్లలు వెంబడిస్తూ ఉంటారు. వెంబడించటం ఒక మనిషి మీద నమ్మకముతో ముందుకు వెళ్ళటం. ఆ మనిషి ఎటు తీసుకువెళ్తాడో తెలియదు, కానీ ఆ మనిషి మీద ఉన్న నమ్మకము, ఆ మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి గుడ్డిగా ఆ మనిషి మీద మనము నమ్మి ముందుకు వెళ్తాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అంటున్నాడు. ఒక మాటలో మనం దీనికి సహాయకరంగా చూసినట్లయితే 63వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే, నా ప్రాణము నిన్ని అంటి వెంబడించుచున్నది. ఏమి వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి అంటే యేసు ప్రభు వారిని వెంబడించాలి. ఏమి వెంబడించాలంటే నాలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఆయనని వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనములో కూడా మనం చూసినట్లయితే, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉన్నది. కొంతమంది అహంకారం వెంబడిస్తూ ఉంటారు. అహంకారం వెంబడిస్తే అవమానం ఉంది. దేవుని ఎమ్మట వెంబడిస్తే అక్కడే మనం చదువుకున్న 63వ కీర్తన 80వ వచనంలో, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొన్నది, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, తద్వారా నాకు కలిగిన మేలు. నా ప్రాణము దేవుణ్ణి, యేసు ప్రభుని, క్రీస్తుని వెంబడిస్తే యేసు ప్రభు వారి యొక్క కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. అదే అహంకారమును వెంబడిస్తే అవమానం వస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని శిష్యులను ఏర్పరచుకునే విషయంలో ఆయన శిష్యులతో చెప్తున్నమాట. అప్పటికి శిష్యులు అవ్వలేదు, కానీ ఆయన చెప్తున్నమాట, నా వెంబడి రండి. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. యేసుప్రభు శిష్యులు ఎంత ధన్యులో! ఆయనను వెంబడించిన వారికి ఎంత ధన్యతో! ఆయన్ను వెంబడించే వారికి ఆయన కుడి చెయ్యి ఆదుకుంటుంది. అహంకారమును వెంబడిస్తే అవమానం ఉంటుంది. ఆయనని వెంబడిస్తే దీవెన. శిష్యులు యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకునే అంత ధన్యత. ఎంత ఈ లోకములో ఎంత ధనం సంపాదించినా, ఎంత ఖ్యాతి సంపాదించినా, యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకునే ఆ ధన్యతను చూసారా? రేపు పరలోక పట్టణంలో యేసు ప్రభు 12 మంది శిష్యులు అని చెప్పుకునే ఆ స్థాయిలో వాళ్ళు ఎన్నుకోబడ్డారు. దానికి కారణం వాళ్ళు ప్రభువుని వెంబడించారు. దేవుడు పిలిచారు, మీరు నాతో రండి,
నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానంటే వారు వెంటనే తమ ఆస్తిని, తమ వలలను, తమ పడవల్ని, తమ కుటుంబాల్ని, తమ జీవితాలని వదిలేసి యేసు ప్రభు వెంట వెంబడించారు. తద్వారా ఒక లోక రక్షకుడి అనుచరులుగా ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యం, ప్రతి ఆశ్చర్యకార్యం వాళ్ళు కల్లారా దగ్గరుండి చూశారు. యేసు ప్రభుతో సహవాసం చేశారు, యేసు ప్రభుతో కూర్చున్నారు, యేసు ప్రభుతో కలిసి ఆయనలో భోజనం చేశారు, యేసు ప్రభుతో కలిసి వాళ్ళు అనేక బోధలు, మీటింగ్స్ అరేంజ్ చేశారు, యేసు ప్రభుతో మాట్లాడారు, ముఖాముఖిగా మాట్లాడారు. ఆయన శిష్యులు పరలోక పట్టణంలో ఉండబోతున్నారు. అక్కడ 22వ వచనంలో వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వలలను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జనసమూహములు కూడా యేసు ప్రభు వెంట విస్తారంగా ఆ కాలంలో వెంబడించినట్లుగా లేఖన గ్రంథంలో బైబిల్లో అనేక మాటలు మనం చూడొచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. బహుజన సమూహములు ఆయన్ని వెంబడిస్తున్నట్లుగా అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఆయన్ని వెంబడించినట్లుగా, ఆయన కోసం, స్వస్థత కోసం, ఆయన దగ్గరికి వస్తే మేలు వస్తుందని, ఆయన దగ్గరికి వస్తే అనారోగ్యం బారిన పడిన వాళ్ళందరూ వెళ్తారని, తగ్గిపోతారనే విశ్వాసంతో ఆయన్ని వెంబడించారు. కానీ శిష్యులైతే తమ తల్లిని, కుటుంబాల్ని, వలల్ని, వడవల్ని సమస్తమును విడిచిపెట్టి దేవుని శిష్యులయ్యారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా గమనిస్తే, ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైతిరి. మనందరం ఒకప్పుడు సాతాను అనుచరులం, సాతాను వెంబడి వెళ్ళేవాళ్ళం, ఇహలోక ఆశల వైపు వెళ్ళేవాళ్ళం. అయితే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఇప్పుడు ఆయనను వెంబడించే వారంగా ఉన్నాము. ఆయన కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటుందని 63వ కీర్తనలో మనం చూసాం. కాబట్టి ఆయన వెంబడిస్తే దీవెన, ఆయన వెంబడిస్తే ఆశీర్వాదం, ఆయన వెంబడిస్తే ఆయన కుడి చేయి మనల్ని ఆదుకుంటుంది. కాబట్టి ఆయన్ని వెంబడించే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలమందు మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములైనా. మిమ్మల్ని వెంబడిస్తే దీవెన, మిమ్మల్ని వెంబడిస్తే మీ కుడి చేయి మమ్మల్ని ఆదరిస్తుందన్నారు. మిమ్మల్ని వెంబడించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం, వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.